హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అమర్ ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉంటే రాథోడ్ అమర్ దగ్గరికి వచ్చి, సార్ రణ్వీర్ బెయిల్పై రిలీజ్ అయ్యారు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. అండ్ రణ్వీర్ ఇప్పుడు మనపై, మన ఫ్యామిలీపై చాలా కోపంగా ఉంటాడు. కాబట్టి మనం ఎంతైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది సార్ అని రాథోడ్ చెప్పడంతో అమర్కి అన్ని విషయాలు గుర్తొస్తాయి. ఒకసారి అంజు వాళ్ళ స్కూల్లో డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు బాగి అమర్ రణ్వీర్ లారీతో తన వెంట పడడం కానీ, అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ బాగి సీమంతంలో బాంబ్ సెట్ చేయడం కానీ ఇవన్నీ గుర్తు చేసుకొని పిల్లలందరినీ ఇంట్లోనే ఉండమని చెప్పు రాథోడ్, ముందు బాగీకి కాల్ చేసి పిల్లలందరినీ ఇంట్లోనే ఉండమని చెప్పు అని అంటారు. వెంటనే రాథోడ్ బాగీకి కాల్ చేస్తాడు. మిస్ అమ్మ ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు సార్ అని అంటారు. మిస్ అమ్మ లిఫ్ట్ చేయకపోతే మనోహరి ఉంది కదా, మనోహరికి కాల్ చేయి అని అంటారు. ఇంక వెంటనే అప్పుడే ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసుకొని శారీ కట్టుకొని వచ్చి, అమ్మయ్య ఇప్పుడు ఫ్రీగా ఉంది అని హ్యాపీగా కూర్చుంటుంది మనోహరి. అప్పుడే కరెక్ట్గా రాథోడ్ కాల్ చేస్తాడు. ఏంటి రాథోడ్, ఎందుకు కాల్ చేశావు అని అడుగుతారు. మేడం పిల్లలందరూ ఇంట్లోనే ఉన్నారా అని అడుగుతారు. ఏంటి రాథోడ్, నేనేమైనా ఈ ఇంటి వార్డెన్ అనుకుంటున్నావా? పిల్లలు ఇంట్లోనే ఉన్నారా, బయటికి వెళ్ళారా అని నన్ను అడుగుతున్నావేంటి అని అంటుంది మనోహరి. ఇంక వెంటనే అమర్ అయితే ఫోన్ తీసుకుంటారు. హలో మనోహరి అని అంటారు. అమర్ అమర్ అది కాదు అమర్, అది అని అనేలోపు స్పీకర్లో పెట్టు మనోహరి అని అంటారు. స్పీకర్లో ఫోన్ పెడుతుంది. యాదమ్మ ఇంట్లో నలుగురు పిల్లలు ఉన్నారా అని అడుగుతారు. సార్ ఇంట్లో ఆనంద్ బాబు, ఆకాష్ బాబు, అంజు పాప ఉన్నారు సార్. అమ్ము పాప బయటికి వెళ్ళింది సార్ అని అంటారు. ఏంటి బయటికి వెళ్ళిందా, ఎక్కడికి వెళ్ళింది అంటారు. ఏమో సార్ తెలీదు, అలాగే బాగీ మేడం కూడా బయటికే వెళ్ళారు సార్ అని అంటారు. వెళ్ళి ఎంతసేపు అయింది? హాఫ్ అన్ అవర్ అయింది సార్. సరే నేను బయలుదేరుతున్నాను అని అమర్ అండ్ రాథోడ్ ఇద్దరు పాపం కార్లో అయితే బయలుదేరుతారు. అమ్ము గురించి ఆలోచిస్తూ ఉంటారు అమర్. సార్ మీరేం టెన్షన్ పడకండి సార్, అమ్ము పాప ఏదో బుక్స్ అయిపోతే తెచ్చుకోవడానికో, ఏదో పెన్నో పెన్సిల్ అయిపోతే తెచ్చుకోవడానికో వెళ్ళుంటుంది, కానీ అంతకు మించి ఏముండదు సార్, మీరేం కంగారు పడకండి అని ఇంకా అలా అమర్ అయితే పాపం కూల్ చేస్తూ ఉంటాడు అమర్ని రాథోడ్. ఇటువైపు రణ్వీర్ కూడా అలా ఇంకా కార్లో తన గెస్ట్ హౌస్కి అయితే రీచ్ అవుతూ ఉంటాడు. అలా రణ్వీర్ తన కార్లో వెళ్తూ ఉంటాడు. ఇటువైపు అమర్ అండ్ రాథోడ్ కార్లో వస్తూ ఉంటారు. అండ్ ఇంకొక వైపు నిండేమో బాగి అండ్ కరుణ కూడా వాళ్ళ స్కూటీపై వస్తూ ఉంటారు. అలా ముగ్గురు ప్యారలల్గా వస్తూ ఉంటే ఇటువైపు ఏమో అమ్ము రోడ్డుపై పరధ్యానంగా ఏదో ధ్యాసలో నడుచుకుంటూ వస్తుంటే సడన్గా ఒక కార్ వచ్చి అలా ఎదురుగా ఆల్మోస్ట్ డాష్ ఇచ్చేయబోతుంది అమ్ముకి. ఒక్కసారిగా అమ్ము అమ్మా అని గట్టిగా అరుస్తుంది. కార్ ఆగిపోతుంది. కళ్ళు తెచ్చి చూస్తుంది అమ్ము. చూసేసరికి కార్లో నుంచి అమర్ బయటికి వస్తారు. ఇంకా అలా అమర్ అయితే అమ్ము దగ్గరికి వచ్చి, అమ్ము నీకేం కాలేదు కదా అని అంటారు. లేదు డాడ్ నాకేం కాలేదు అని అంటుంది. ఏంటమ్ము కనీసం చూసుకోవాలి కదా, సరే ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అని అడుగుతారు. అంటే డాడ్ అది అని అనేలోపు, ఏంటమ్ము ఎందుకు భయపడుతున్నావు, ఎక్కడికి వెళ్ళావో చెప్పు అని అంటారు. ఏం లేదు డాడ్, మా ఫ్రెండ్ ఒక బుక్ ఇవ్వమని చెప్తే తనకి కావాలి అంటే బుక్ ఇచ్చి వస్తున్నాను డాడ్ అని అంటారు. ఇంత దూరం ఎవరికి చెప్పకుండా ఒంటరిగా రావాలా? ఇంకొకసారి ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ని కలవాలన్నా ఏదైనా చిన్న వర్క్ ఉన్నా నాతో చెప్పు, రాథోడ్తో అయినా చెప్పు, రాథోడైనా తీసుకువెళ్తాడు, నువ్వు ఒంటరిగా వెళ్ళొద్దమ్ము, దా ఇంటికి వెళ్దాం అని ఇంకా అలా అమరైతే అమ్ముని జాగ్రత్తగా ఇంటికి తీసుకొస్తాడు. పాపం అమ్ముని రోడ్డంతా వెతికి వెతికి అలసిపోయి ఇంటికి రీచ్ అవుతుంది బాగి కూడా. ఇంటికి వచ్చి చూసేసరికి అప్పుడే కరెక్ట్గా అమరేమో అమ్ముని ఇంటికి తీసుకొస్తారు. అమ్మయ్య అమ్ము వచ్చేసింది కదా అని పాపం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది బాగి. ఇంకా వెంటనే అలా అమరైతే బాగి దగ్గరికి వస్తారు. హేయ్ ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతారు. ఎక్కడికి వెళ్ళానంటే చిన్న పనుండి బయటికి వెళ్ళానండి అని అంటుంది. పిల్లల్ని ఇంట్లోనే ఉన్నారు చూసుకోవాలనే ధ్యాస నీకు లేదా? అవునులే, చూసుకోవాలనుకుంటే ఎందుకు ఇక్కడ ఉంటావు? 5 ఏళ్ల క్రితం ఎందుకు నా కూతుర్ని తీసుకొని బయటికి వెళ్ళిపోతావు అని అంటారు. ఏమండి ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? లేదు కదా, అలాంటప్పుడు మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను ముఖ్యమైన పనిపైన బయటకు వెళ్ళాను అని అంటుంది. ఓ అవునా, ఇంకొకసారి మీ అందరికీ చెప్తున్నాను, ఆనంద్, ఆకాష్, అంజు అని అందరినీ అంజు పిలుస్తారు. ఇంకా వెంటనే అలా
అంజు వాళ్ళందరూ కిందకొస్తారు. డాడ్ అని అంటారు. చూడండి, మనకి ఇంకొక థ్రెట్ ఉండే అవకాశం ఉంది, కాబట్టి మీరెవ్వరూ బయటికి వెళ్ళొద్దు. ఒకవేళ మీకు ఏమైనా కావాలి అనుకుంటే రాతోటికి చెప్పండి, రాతోటి తీసుకొస్తాడు. అంతేకాని మీరు మాత్రం బయటికి వెళ్ళొద్దు. చాలా అంటే చాలా సేఫ్గా ఉండాలి, అర్థమైందా అని అంటారు. ఓకే డాడ్, మీరు చెప్పారు కదా అని ఇంకా అలా వెంటనే అయితే లోపలికి వెళ్ళిపోతారు. పాపం అమ్ము మాత్రం చాలా అంటే చాలా బాధపడుతుంది. ఇది ఇలా ఉండగా బాగి మాత్రం అలా ఇంకా అమ్ముని గమనిస్తూనే ఉంటుంది. అమ్ము మాత్రం చాలా డల్గా, అసలు ఒక ఇంట్రోవర్టెడ్గా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. ఇంకా వెంటనే అలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుంటారు. యాదమ్మ, ఇవాళ మెన్యూ ఏంటి అని అడుగుతారు. సార్, వంటలేవి నేను చేయలేదు సార్, వంటలన్నీ బాగి మేడమే చేశారు సార్ అని అంటారు. తను చేస్తానంటే నువ్వెలా ఒప్పుకున్నావు యాదమ్మ? నాకు, పిల్లలకి నువ్వే కదా వంట చేయాలి అని అంటారు అమర్. ఏ, నేను చేయకూడదా? అందుకేనా ఈ ఇంట్లో నన్ను రానివ్వలేదు? చూడండి, నా పిల్లలకి మీకు ఇన్ని రోజులు ఆ యాదమ్మ వండిన వంటని ఎలా తిన్నారో నాకు అర్థమైంది. కానీ ఇవాటి నుండి నేను మీ ఇష్టమైన వంటలతో మీ కడుపు నింపేస్తాను. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. ముందు అందరూ భోజనం చేయండి, తర్వాత నాకు ఉపన్యాసాలు ఇవ్వండి అని అంటుంది బాగి. నువ్వు వండిన వంట నేను తినను అని అంటాడు అమర్. వెంటనే అలా ఇంకా రాథోడ్ అమర్ చెవి దగ్గరికి వచ్చి, సార్, ఏం సార్ మాట్లాడుతున్నారు? అయినా ఇప్పుడు మిస్సమ్మ ఏం తప్పు చేసింది సార్? మిస్సమ్మ వంట తిన్నంటారండి మీరు? మిస్సమ్మతో ప్రేమగా ఉంటేనే కదా సార్ పాప ఎక్కడుందో తెలిసేది. అలాంటప్పుడు తినండి సార్ అని అంటారు. ఏంటి, అయినా నేను కరెక్ట్గా 5గురికి సరిపోయేంత మాత్రమే వండాను. తింటే తినండి, లేకపోతే లేదు, నేనే ఇంకోటి తినేస్తాను అని అంటుంది బాగి. వద్దు అంటే వెళ్ళిపోతారా అని అంటాడు. అర్థమైంది, తింటాననేగా అన్నారు, ఐ నో అని. ఇదిగో మీకు ఇష్టమైన పొటాటో ఫ్రై చేశాను, తినండి అని అనేసరికి పొటాటోలో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి, నేను అది తినడం మానేసి 3 ఏళ్ళు అవుతుంది, ఇంట్లో ఉంటే కదా ఇలాంటి విషయాలు తెలిసేది అని అంటారు అమర్. అబ్బో, అదంత బేస్ వాయిస్తో చెప్పాలా ఏంటి? సరే, అలవాట్లని మార్చుకోవచ్చు, కానీ మనసుని మార్చుకోలేరు కదా. మీ మనసుకి ఇష్టమైంది ఈ నేల తర్వాత తింటే మళ్ళీ అలవాటు చేసుకుంటారేమో, తినండి అని ఇంకా అలా అమర్కి వడ్డిస్తుంది బాగి. అమ్ము దగ్గరికి వస్తుంది. అమ్ము పాపం చాలా డల్గా ఉంటే అమ్ము దగ్గరికి వచ్చిద్దా, అమ్ము నీకు ఇష్టమైన కర్రీస్ అని చేశాను, ఒకసారి చూడు అని అంటారు. మిస్సమ్మ, ఇప్పుడు నాకు ఆకలిగా లేదు అని అంటారు. ఏమైందమ్ము, ఈజ్ ఎనీథింగ్ ఆల్ రైట్ అని అంటారు అమర్. ఎస్ డాడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్. అంటే ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, కొంచెం టెన్షన్గా ఉంది డాడ్, అంతే, అంతకుమించి ఏమీ లేదు. మీరు తినండి అని అమ్ము లేచి వెళ్ళిపోతుంది. ఇంక పిల్లలేమో నాకు ఇష్టమైన ఆకుకూర ఫ్రై, నాకు ఇష్టమైన పాయసం అని చెప్పి ఇంకా అందరినీ అలా చక్కగా భోజనం చేస్తూ ఉంటే అమ్ము మాత్రం వెళ్ళిపోతుంది. బాగి మాత్రం లేదు, అమ్ముకి ఏదో అయ్యింది, అది ఏంటో నేను ఖచ్చితంగా తెలుసుకోవాలి, తెలుసుకొని తీరాలి అని చాలా అంటే చాలా గట్టిగా ఫిక్స్ అవుతుంది బాగి. ఇంకలా బాగి అయితే అమ్ము రూమ్లోకి వెళ్తుంది. వెళ్ళి సీక్రెట్గా అక్కడ డ్రాలో దాచున్న లెటర్ని తీసుకొని ఫోటో తీసుకొని వెంటనే వచ్చేస్తుంది. అమ్ము అప్పుడు ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళడంతో అమ్ముకి ఈ విషయం తెలీదు. సో వెంటనే లోపలికి వచ్చేస్తుంది. లేదు, నేను చేసింది తప్పని నేను అనుకోవటం లేదు, ఎందుకంటే అమ్ము అమ్ము నా కూతురే కదా, అక్క కూతురంటే నా కూతురే కదా. అలాంటప్పుడు అమ్ము ఏం చేస్తుందో, అమ్ము ఏ విషయంలో టెన్షన్ పడుతుందో అది నేను ఖచ్చితంగా తెలుసుకోవాలి అని పాపం అలా ఇంకా బాగి అయితే ఆ లెటర్ ఓపెన్ చేసి చూస్తుంది. హాయ్ అమృత అలియాస్ అమ్ము, ఏంటి నేను కాలేజ్కి రావట్లేదని నన్ను చాలా మిస్ అవుతున్నట్టున్నావు? అయినా ఎన్ని రోజులు? ఖచ్చితంగా ఒక 2 రోజుల్లో కాలేజ్ నుండి వచ్చేస్తాను, కానీ ఆలోపు నేను చెప్పిన ప్లేస్కి నువ్వు రావాలి, తెలుసు కదా మనం ఎప్పుడు ఎక్కడ కలుస్తామో, గుర్తుంది కదా అని ఇంకా కావాలనే లెటర్ రాసి ఉంటుంది. ఒక్కసారిగా లెటర్ చూసి షాక్ అయిపోతుందన్నమాట బాగి. ఇంకా పాపం బాగీకి ఆ లెటరే అదో రకంగా ఉండేసరికి అసలు ఇది కరెక్ట్ కాదు, అమ్ము అలాంటిది కాదు, నాకు అమ్ము గురించి తెలుసు, అందుకే ఈ విషయాన్ని
అమ్మునే అడగాలి అని ఇంక అమ్ము దగ్గరికి బయలుదేరుతుంది బాగి. అమ్ము పాపం కిందందరూ భోజనం చేస్తుంటే అమ్ము మాత్రం వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటే అమ్ము దగ్గరికి వెళ్ళి జరిగిన నిజాలన్నీ అడుగుతుంది పాపం బాగి. ఇంకా అమ్ము వెంటనే మిస్సమ్మ అని హక్ చేసుకొని, మిస్సమ్మ ఏం చెప్పమంటావు మిస్సమ్మ, నేను నేను ఒకరోజు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే నా పక్కన ఒక అబ్బాయి వచ్చి కూర్చున్నాడు. అతను కొన్ని డౌట్స్ అడిగాడు. నేను ఆ డౌట్స్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. అదంతా కొంతమంది వీడియో తీసి కొన్ని మార్ఫింగ్స్ చేసి నేను తన్ను లవ్ చేస్తున్నట్టు, ఒకవేళ అది ఒప్పుకోకపోతే డాడ్కి నిజం చెప్పేస్తానన్నట్టు బెదిరిస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన చోటికి వచ్చి వాళ్ళు అడిగిందంతా చేయాలి అంటున్నారు అని పాపం అమ్ము అయితే బాగికి నిజం చెప్పేస్తుంది. ఒక్కసారిగా బాగి ఆ మాటలు విని షాక్లో ఉండిపోతుంది. అమ్ము, ఈ ప్రాబ్లమ్ని నువ్వే సాల్వ్ చేసుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు తల్లిదండ్రులకి ఈ విషయం చెప్పినా కొన్ని విషయాల్లో నువ్వే ధైర్యంగా ఎదురాడి నిలబడాలి. ఖచ్చితంగా నీ వెనకాల నేనుంటాను, నీకు తోడుగా నేనుంటాను. ఈ విషయం నిజంగా ఆయనకు తెలిస్తే మీ డాడీ చాలా బాధపడతారు. కాబట్టి ఈ ప్రాబ్లమ్ని మనిద్దరం కలిసే సాల్వ్ చేద్దామని ఇంకా బాగి అమ్ముకి మాట ఇవ్వడంతో అమ్ము చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అలా వెంటనే అమ్ము అయితే బాగితో కలిసి అమర్ దగ్గరికి వస్తుంది. అమర్ అప్పుడే సోఫాలో కూర్చొని అలా బుక్ చదువుతూ ఉంటారు. అమ్ము, ఏంటి, నాతో ఏదైనా మాట్లాడాలా అని అంటారు. డాడ్ అంటే అది అని అనేలోపు ఇంకా అమ్ము బాగి వైపు చూస్తుంది. ఏంటమ్ము తన వైపు చూస్తున్నావు, నువ్వేదైనా మాట్లాడాలి అంటే నాతో మాట్లాడు అని అంటారు. అంటే డాడ్ అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు డాడ్ అని అనేసరికి ఇంకా వెంటనే బాగి ఏమండి మీకు ఇష్టమైతే నేను చెప్తాను అని అంటుంది. దానికి నేను పర్మిషన్ ఇవ్వాలా, త్వరగా చెప్పు అని అంటారు. ఏం లేదు, అమ్ము కాలేజ్లో ఒక అమ్మాయి ఫ్రెండ్ ఉందంట. ఆ అమ్మాయి చాలా మంచిది, బాగా చదువుతుంది కూడా. కానీ ఒకడొచ్చి ఆ అమ్మాయిని చాలా టార్చర్ చేస్తున్నాడంట. ఆ అబ్బాయితో తను క్యాజువల్గా మాట్లాడిన మాటల్ని ఏఐ ద్వారా మార్ఫింగ్ చేసి వాళ్ళిద్దరూ లవ్ చేసుకుంటున్నట్టు క్రియేట్ చేశాడంట. అప్పుడు ఖచ్చితంగా ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో తెలిస్తే తన్ని అపార్థం చేసుకుంటారేమోనని ఆ అమ్మాయి భయపడుతుంది. కాబట్టి దీనికి బెస్ట్ సొల్యూషన్ ఏంటో మిమ్మల్ని అడుగుదామని అమ్ము వచ్చింది. కానీ మీరొక సీరియస్ సింహంలా ఉంటారు కదా, అందుకే అమ్ము మీతో ఏమీ చెప్పుకోలేకపోయింది అని అంటారు. వెంటనే అలా అమరైతే పైకి లేచి అమ్ము దగ్గరికి వస్తాడు. అమ్ము, ఈ విషయాన్ని నువ్వే నాతో డైరెక్ట్గా చెప్పొచ్చు కదా, బాగీతో ఎందుకు చెప్పనిచ్చావు అని అడుగుతారు. చూడండి, ఎంతైనా ఆడపిల్లలకి అమ్మ అనే ఒక అవసరం ఉంటుంది. అమ్మ వెళ్ళిపోతే ఆ బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. కానీ ఇప్పుడు మా లైఫ్లోకి మిస్సమ్మ వచ్చాక ఆ వెలితి అనేదే మాకు లేకుండా పోయింది డాడ్ అని అంటుంది అమ్ము. పాపం అమర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు లోపల. డాడ్ సారీ మీతో డైరెక్ట్గా చెప్పనందుకు, కానీ భయమేసింది డాడ్ అని అంటారు. సరే, నీ ఫ్రెండ్కి నేను మంచి సజెషన్ ఇస్తాను. నెక్స్ట్ టైం వాడెక్కడికైనా పిలిచి తన్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటే ఏం లేదు, జస్ట్ ఒక నంబర్కి డయల్ చేయమని చెప్పు. ఆ నంబర్కి డయల్ చేస్తే అప్పుడే వాళ్ళు అక్కడికి వస్తారు. ఏ సెక్షన్ కుదిరితే ఆ సెక్షన్లో కేస్ బుక్ చేసి వాడికి నిజమైన శిక్ష అంటే ఏంటో చూపిస్తారు. అర్థమైందా అని అంటారు. థ్యాంక్ యూ డాడ్ అని పాపం అమ్ము ఇంకా అలా అమర్ చెప్పినట్టే బాగి ఇచ్చిన ధైర్యంతో, అమర్ ఇచ్చిన ఐడియాతో ఇంకా వెంటనే వాడు నెక్స్ట్ డే తన్ని వేరే ప్లేస్కి పిలవగానే ఆ ప్లేస్కి వెళ్తుంది. వెళ్ళి క్లియర్గా ఒక షీ టీంని అయితే పిలిపిస్తుంది. ఇంకా షీ టీం వాళ్ళు వస్తారు. ఏంట్రా ఏం చేస్తున్నావు, ఎందుకు ఈ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తున్నావు, రారా పోలీస్ స్టేషన్కి వెళ్దామని. సార్ మేడం 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 నేను చదువుకుంటున్నాను మేడం, మేడం తప్పైపోయింది మేడం అని అంటారు. అప్పుడే బాగి వచ్చి, ఏరా ఈ బుద్ధి నీకు ముందు ఉండద్దా, అయినా నువ్వు కూడా ఎంత ఉంటావు, నీ వయసు కూడా ఎంత ఉంటుంది, అప్పుడే అమ్మాయిల్ని బెదిరించేంత వరకు వెళ్ళిపోయావా, నీలాంటి వాళ్ళ వల్లే సమాజం ఇలా తగలబడుతుంది. నీ విషయం అమ్మా నాన్నకు తెలిస్తే ఏమవుతుందో తెలుసా, వాళ్ళ గుండె ఎలా అయిపోతుందో తెలుసా, ఇంకొకసారి బుద్ధిగా బ్రతుకు. మేడం వీడు కూడా చిన్నవాడే కదా, వీడికేం కంప్లైంట్ అక్కర్లేదు. ఒకటి, ఇంకొకసారి అమ్మునే కాదు ఏ అమ్మాయి అయినా నీ వల్ల ఇబ్బంది పడితే ఏం చేస్తానో నాకే తెలీదు అని గట్టిగా వాడికి బెదిరించి అక్కడి నుండి వెళ్ళిపోతారు. సారీ అమృత, నిన్ను ఇబ్బంది పెట్టకుండా ఉండాల్సింది, ఐఎమ్ సో సారీ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ అబ్బాయి. ఇంకా అలా అమ్ము అండ్ బాగి ఇద్దరు హ్యాపీగా ఇంటికి రీచ్ అవుతారు. అదంతా ఇంకా అలా గమనిస్తూ ఉంటాడనమాట అమర్. అమ్ము ఏంటి హ్యాపీగా ఉన్నావు అని అడుగుతారు. అబ్బే
ఏం లేదని చెప్పి ఇంకా అలా బాగీని హక్ చేసుకొని మిస్ అమ్మ ఇవాళ నువ్వు ఉండడం వల్లే నేను ఇంతలా ధైర్యంగా ఈజీగా ఈ సమస్యని అడ్డుకోగలిగాను. థ్యాంక్ యూ సో మచ్ అని అక్కడిని వెళ్ళిపోయేసరికి ఇంకా అలా బాగి అమర్ దగ్గరికి వస్తుంది. ఏవండి, థ్యాంక్ యూ, మీరు అమ్ము వాళ్ళ ఫ్రెండ్కి ఒక మంచి సజెషన్ ఇచ్చారు అనేలోపు ఆగు, అయినా ప్రాబ్లం ఎవరికో నేను తెలుసుకోలేను అనుకున్నావా? లైఫ్లో ఇవన్నీ కొన్ని ఫేజెస్. అమ్ము ఫేస్ చూడగానే ప్రాబ్లం తన ఫ్రెండ్ది కాదు అమ్ముదేనని నాకు అర్థమైంది. అందుకే ఒక టిపికల్ ఫాదర్గా తన్ని మిస్అండర్స్టాండ్ చేసుకోకుండా తను ఎలా ధైర్యంగా ఆ సమస్యని ఎదుర్కోవాలి అని నేనే తనకి ధైర్యం చెప్పాను. అయినా ఈ విషయంలో నువ్వు అమ్ముకి తోడుగా నిలబడ్డావు. నీకు థ్యాంక్ అని చెప్పేలోపు ఏంటి నాకు థ్యాంక్స్ చెప్తున్నారా అని అడుగుతుంది బాగి. థ్యాంక్ యూ కాదు, తను చాలా మంచిది అంటున్నాను, నీకు నేనెందుకు థ్యాంక్స్ చెప్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు అమర్. సార్ అదేంటి సార్, మిస్ అమ్మ అమ్ము కోసం ఇంత చేస్తే థ్యాంక్స్ చెప్పకుండా ఎలా సార్, చెప్పేయండి సార్ అని అంటాడు రాథోడ్. ఏంటి రాథోడ్, థ్యాంక్స్ చెప్పడం అవసరమా అని అంటారు. చెప్పాలి సార్, అప్పుడే కదా మిస్ అమ్మని మీరు ఎంత ప్రేమిస్తున్నారో మిస్ అమ్మ అర్థం చేసుకునేది అని అంటారు. సరే చెప్తాను. బాగి థ్యాంక్ అననేలోపు ఏంటి థ్యాంక్సా, మీరు అది ఎలాగో చెప్పరు కదా, వాటర్ ట్యాంకా పైన ఉంటుంది వెళ్ళి చూసుకోండి, తబలానా ఎందుకు ఇప్పుడు ఏం చేసుకుంటారు అని బాగి అమర్ని ఆట పట్టిస్తుంటే అమర్ మాత్రం బాగి వెనకాలే వచ్చి నీకు నేను చెప్తుంది అర్థం కావట్లేదా అని అడుగుతూ ఉంటాడు. అలా ఇంకా మళ్ళీ బాగి అమర్ టామ్ అండ్ జెర్రీ ఫైట్ స్టార్ట్ అవ్వగానే అదంతా చూస్తూ మనోహరి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. ఛీ, ఏదో చూడాలనుకుంటున్నాను, ఏదో చూస్తున్నాను, అయినా బాగి నా మెయిన్ టార్గెట్ నువ్వే, ఎలా అయినా నా కన్న కూతురు ఎవరో నేను ముందు అది తెలుసుకోవాలి కదా, ఇదంతా నాకు సెకండరీ అని మనసులో అనుకుంటుంది మనోహరి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.